ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ నిఫ్టీ మాస్టర్ మూర్తి నాయుడు. మనం మన పోర్ట్ఫోలియోలో ఏ స్టాక్స్ని మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి, ఏ స్టాక్స్లో మనం మన పోర్ట్ఫోలియో పెట్టుకోవాలి అని మనం ఇండివిజువల్గా రీసెర్చ్ చేసుకున్నప్పుడు ఏ స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేస్తే మనకి మల్టిపుల్ వేస్లో మనకి ఆదాయం పెరిగే అవకాశం ఉంటుంది. ఇవన్నీ చూసుకునే క్రమంలో సెక్టార్లో ఇది తీసుకున్నప్పుడు మనం ఏదైతే ఫ్రంట్ లైన్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో, ఆటోమొబైల్ కానీ, ఫార్మా కానీ, లేకపోతే ఎఫ్ఎంసీజీ కానీ, రీటైల్ సెక్టర్ కానీ, ఇలాంటి సెక్టార్లతో పాటుగా మనం ఎనర్జీ సెక్టార్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్ కూడా ఇటీవల కాలంలో ఒక 30% నుంచి 100% రిటర్న్ ఇస్తూ ముందుకెళ్తున్నటువంటి సెక్టార్గా మనం గుర్తించవచ్చు. ఎనర్జీ సెక్టార్లో కూడా మనం చాలా స్టాక్స్ని మనం సజెస్ట్ చేస్తాము. అందులో భాగంగానే ద టాప్ మోస్ట్ స్టాక్గా మనం తీసుకునే స్టాక్లో ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ అద్భుతమైనటువంటి క్యాపిటలైజేషన్ ఉండి రెన్యూబుల్ ఎనర్జీలో నెంబర్ 1గా ఉన్నటువంటి స్టాక్ని మనం ఇంట్రడ్యూస్ చేసుకుంటున్నాం. అది అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్. ఏదైతే అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ ఏదైతే ఉందో భారతదేశంలోనే ఫస్ట్ 10,000 మెగావాట్స్ని రీజనరేట్ చేస్తున్నటువంటి కంపెనీగా, రెన్యూబుల్ ఎనర్జీ కంపెనీగా గుర్తింపబడినటువంటి కంపెనీ. ఉన్న దాంట్లో వన్ ఆఫ్ ద బెస్టెస్ట్ కంపెనీగా మనం ఎనర్జీ సెక్టార్లో మనం తీసుకోవచ్చు. ఎందుకంటే ఏదైనా ఒక స్టాక్ని మనం తీసుకునేటప్పుడు దాని యొక్క క్యాపిటలైజేషన్, ఆ క్యాపిటలైజేషన్తో పాటుగా మనకి దాని యొక్క ప్రాపర్టీ ఏదైతే ప్రమోటర్ స్టేక్ ఉంటుందో అవి కూడా మనం చూసుకుని తీసుకుంటూ ఉంటాం. యాక్చువల్గా ఏదైతే 3 lakh crores యాక్చువల్గా ఈ పవర్ సెక్టర్ దానికి సంబంధించి, ఈ రెన్యూబుల్ ఎనర్జీకి సంబంధించి 25 కోట్లు, 20 కోట్లు, 50 కోట్లు, 100 కోట్లు ఉండే కంపెనీలు చాలా సహజంగా చూస్తూ ఉంటాం. కానీ 3 లక్షల కోట్లు క్యాపిటలైజేషన్తో ఉన్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు ఈ అదానీ గ్రీన్ ఎనర్జీని. అంత 3 లక్షల క్యాపిటలైజేషన్ను సేకరించడమే కాదు, ప్రమోటర్ స్టేక్ 56%. యాక్చువల్గా ప్రమోటర్ స్టేక్ 30% ఉండేది చాలా గొప్ప కంపెనీగా మనం చెప్పుకుంటూ ఉంటాం. అలాంటిది ప్రమోటర్ స్టేక్ వచ్చేటప్పటికి 56% ప్రమోటర్ స్టేక్ ఈ 3 lakhs crores కూడా. ఎఫ్ఐఎస్ మనకు 10% ఎఫ్ఐఎస్ 10% ఉంటే చాలా మంచి కంపెనీగా తీసుకుంటూ ఉంటాం. అలాంటిది ఇక్కడ ఎఫ్ఐఎస్ ఒక 18 నుంచి 20% ఎఫ్ఐఎస్ స్టేక్ ఉంది. అదేవిధంగా డిఐఎస్, అదేవిధంగా పబ్లిక్ పార్టిసిపేషన్లోనే రన్ అవుతున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మనం ఏదైతే కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రేటు ఎలా వస్తుందన్నది కూడా మోస్ట్ ఇంపార్టెంట్. మంచి క్యాపిటలైజేషను, మంచి ప్రతి క్వార్టర్ కూడా మంచి రిజల్ట్ ఓరియంటేషన్తో ఉంది. కానీ ప్రాఫిట్ ఏ విధంగా వస్తుందని చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి 120% రిటర్న్ తీసుకున్నటువంటి కంపెనీ ఇది. లాస్ట్ 3 yearsగా చూసుకున్నట్టయితే ఒక 20% CAGR కాంపౌండింగ్ యాన్యువల్ గ్రోత్ రిటర్న్ అవుతున్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. ఇక్కడ నుంచి చూసుకున్నట్టయితే మార్కెట్లో నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్లో కూడా మోర్ దెన్ 50% ఆర్ మోర్ దెన్ 100%కి వెళ్ళే అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప కంపెనీగా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం ప్రమోటర్ స్టేక్ కంటిన్యూ అవుతూ అదేవిధంగా మనకి ముందుకెళ్తున్నటువంటి కంపెనీ. అట్ ద రెవెన్యూ పాయింట్ చూసుకున్నట్టయితే సుమారుగా ఒక 2,000 కోట్ల నుంచి సుమారుగా 8,000 కోట్ల వరకు కూడా ఈ లాస్ట్ 5 yearsలో కూడా రెవెన్యూ గ్రోత్ కూడా అద్భుతంగా ఉన్నటువంటి కంపెనీగా మనం తీసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం లాస్ట్ ఇయర్ గ్రాఫ్ చూసుకున్నట్టయితే మనకి 100% హైక్ తోటి 120% హైక్ తోటి మార్కెట్లో ముందుకెళ్ళినటువంటి కంపెనీ ఇది. అట్ ద సేమ్ టైం మనకి ఏదైతే ఇండియాలోనే ఫస్ట్ కంపెనీగా మనం దీన్ని తీసుకోవచ్చు. 10,000 మెగావాట్లు దాటినటువంటి కంపెనీగా. రీసెంట్గా గుజరాత్లోను 2,000 మెగావాట్లతోటి ఉన్నటువంటి రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్ కూడా మనకి దీంట్లో ఇక్కడ ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్ కమింగ్ డేస్లో ఎనర్జీ అండ్ పవర్ సెక్టార్ దానికి సంబంధించినటువంటి స్టాక్స్లో మనకి అద్భుతమైనటువంటి మూమెంట్ రావడానికి మంచి అవకాశం ఉంది. అలాంటి స్టాక్స్లో మనం చూసుకున్నప్పుడు ఈ అదానీ గ్రీన్ ఎనర్జీ అన్నది మన ఇన్వెస్ట్మెంట్లో మన పోర్ట్ఫోలియోలో పెట్టుకోదగ్గ స్టాక్గా ఉంటుంది. అట్ ద సేమ్ టైం మనకి ఉన్నటువంటి రీసెర్చ్ సంస్థలు కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి అనలిస్టులు కానీ చెప్తున్నది ఏంటంటే సుమారుగా 60 to 80% రిటర్న్ రావడానికి మంచి స్కోప్ ఉన్నది. ఆల్రెడీ ఇప్పటికే బాగా పెరిగింది స్టాకు. ఇక్కడి నుంచి కూడా మార్కెట్లో టేకాఫ్ తీసుకుని మనకు ముందుకెళ్ళడానికి మంచి స్కోప్ ఉన్నటువంటి స్టాక్ ఇది. ఏదైతే 1,900 రేంజ్లో నడుస్తున్న ఈ స్టాకు 2,500 అండ్ 3,200 కూడా ఫస్ట్ స్టెప్లో మార్కెట్లో ఒక 60% ముందుకెళ్ళడానికి అవకాశం ఉన్నటువంటి ఒక గొప్ప స్టాక్గా తీసుకుంటున్నారు. ఏదైతే రెన్యూబుల్ ఎనర్జీ దాంట్లో మనకి దాని కన్జంప్షన్, దాని యొక్క యూటిలైజేషన్ కూడా అద్భుతంగా ఉండటం వల్ల పవర్ సెక్టార్ దానికి సంబంధించిన స్టాక్స్లో మనం ఏదైతే టాటా పవర్ కానీ, అదానీ గ్రీన్ ఎనర్జీ కానీ, అదేవిధంగా పవర్ గ్రిడ్ కానీ, లేకపోతే ఈ కోల్ ఇండియా కానీ, ఈ ఎనర్జీ సెక్టార్లో ఈ స్టాక్స్లో ఏదైతే చెప్తున్నామో అలాంటి స్టాక్స్లో మనకి ఇన్వెస్ట్ చేసుకుంటే అధిక లాభాలు తీసుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. అలాంటి దాంట్లో నెంబర్ 1 స్టాక్గా మనం ఈ అదానీ గ్రీన్ ఎనర్జీని
ఉపయోగించవచ్చు. 3 లక్షల కోట్లు అద్భుతమైన క్యాపిటలైజేషన్ తోటి మంచి పార్టిసిపేషన్ తోటి ఉన్నటువంటి కంపెనీగా మనం దీన్ని గుర్తించవచ్చు. థ్యాంక్ యూ.